ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ మాసం ప్రత్యేకత ఏమిటి? ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాము. కాలాన్ని కొలిచేందుకు మనము అనేక కొలమానాన్ని వాడుతాం. వాటిలో చంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశుల్లో సూర్యుడు సంచరించే కాలంను సౌరమానం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు. ధనుస్ రాశిలో ప్రవేశించిన సమయము ధనుస్ సంక్రమణము కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరము, దేవతలకు ఒక రోజు. ఈ లెక్కన ఉత్తరాయణము రాత్రి, దక్షిణాయనము పగలుగా భావిస్తారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. ఇక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించుట సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం అనగా పగళ్ళు. ఇలా భావించినప్పుడు దక్షిణాయనముకు చివరిది, ఉత్తరాయణముకు ముందుది అయిన ధనుర్మాసము ప్రాతకాలం వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనకు ప్రాధాన్యమైనది. ఈ మాసము విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ధను అంటే ఏదో ఒక దానికోసం ప్రార్థించడం. ఈ నెల రోజుల్లో జరిగే ఆండాలమ్మ పూజ, తిరుప్పావై, గోదా కళ్యాణం ఇవన్నీ ద్రావిడుల సంప్రదాయాలు. అయితే తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసము శనితో సంబంధమున్న మాసం. మార్గశిరంలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉంటుంది. 2024 సంవత్సరంలో ధనుర్మాస గడియలు. ధనుర్మాసము డిసెంబర్ 15 సాయంత్రం ధను సంక్రమణం కావడంతో డిసెంబర్ 16న ప్రారంభమవుతుంది. 16వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం రోజున ప్రారంభమై 13వ తేదీ జనవరి 2025 సోమవారం రోజున ముగుస్తుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువు పూజించుట అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో విష్ణునామ సహస్రనామ పారాయణం చేస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయము, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. వైష్ణవాలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్ని బాలభోగం అంటారు. సూర్యుడు ధనుసు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవికమైన పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెప్తున్నారు. ధనుర్మాసము సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ మాసాన్ని సాధారణంగా పూజ మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తులు కొనుగోలు, కొత్త గృహ ప్రవేశము, నిశ్చితార్థము, వివాహం వంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఈ షరతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం కావడానికి. ఈ మాసంలో విష్ణువును పూజిస్తే 1000 సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుంది. విష్ణు భక్తులకు ఈ నెలకాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు విష్ణు పూజ చేస్తారు. ఈ నెల మొత్తం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాలు ముగించుకొని వేకువజామున పూజలు ప్రారంభించి సూర్యోదయానికి ముందే పూజలను ముగిస్తారు. దీన్ని ధనుర్పూజ అని కూడా అంటారు. దేవతలకు దక్షిణాయనం రాత్రి వేళ, ఉత్తరాయణం పగలు. అయితే ఈ ధనుర్మాసం రాత్రి పగలు రెండూ కలగలిసి బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామిని పూజించి నైవేద్యాలు సమర్పించే కోరిన కోరికలు నెరవేరుతాయి. ధనుర్మాసంలో ముఖ్యమైన పండుగలు. 15వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారం. ఈ రోజున ధనుస్ సంక్రాంతి. 26వ తేదీ డిసెంబర్ 2024 గురువారం. ఈ రోజున సఫల ఏకాదశి. 30వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం. ఈ రోజున సోమవతి అమావాస్య. 10వ తేదీ జనవరి 2025 శుక్రవారం.
ఈ రోజున పౌష పుత్రద ఏకాదశి. 13వ తేదీ జనవరి 2025 సోమవారం. ఈ రోజున పౌష పౌర్ణిమ.